ఈ రోజున గుడికి వెళ్లి ధ్వజస్తంభము దగ్గర ఆవు నేతితో దీపం పెట్టాలి. ఆ తరువాత 27 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి అదృష్టంతో పాటు పట్టిందల్లా బంగారంగా అవుతుందట. మరియు కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. మరి ఏ గుడికి వెళ్ళాలి అంటే, ఏ గుడిలో మీరు ప్రదక్షిణాలు చేయటానికి వెళ్ళారో అక్కడ నవగ్రహాలు కూడా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజున శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల సకల శని దోషాలు తొలగిపోతాయట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా నువ్వుల నూనెతోనూ నల్ల నువ్వులతోనూ శనీశ్వరుణ్ణి అభిషేకించాలి. అలాగే ఈ రోజున కాకికి కొంచెం అన్నం పెట్టాలి. ఇలా చేసే శని అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అలాగే కుక్కకి, ఆవుకి, పశుపక్షాదులకు ఆహారం గాని నీరు గాని పెడితే చాలా మంచిది. పేదలకు మీ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే గత జన్మ పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా నల్ల గొడుగులు, నల్ల దుప్పట్లు పంచితే చాలా మంచిది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజట. ఎలాగైతే దీపావళి అమావాస్య అమ్మవారికి ఇష్టమో, ఆ అమావాస్య కన్నా ఎన్నో రెట్లు ఇష్టమైన రోజు ఈ మౌని అమావాస్య రోజట. కాబట్టి ఈ రోజున అమ్మవారిని భక్తితో పూజించాలని, అలాగే ఆవుకి పశుగ్రాసం పెట్టి 5 ప్రదక్షిణాలు చేసి పసుపు కుంకాలతో పూజించాలి. ఇలా లక్ష్మీదేవిని, గోమాతని పూజించడం వల్ల వారి ఇరువురి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు.